హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయే డిష్ ఏంటంటే సేమియా కేసరి అండి. ఫ్రెండ్స్, మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి ముందుగానే మనం స్వీట్తో స్టార్ట్ చేద్దామండి. అందుకని నేను ఈరోజు మీకు సేమియా కేసరి చాలా స్వీట్గా, టేస్ట్గా, ఈజీగా, సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఫ్రెండ్స్, నేను ఫస్ట్గా ఒక కప్పు సేమియాస్ తీసుకున్నాను, అలాగే కొంచెం జీడిపప్పుని తీసుకున్నానండి. ఫ్రెండ్స్, నేను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక చిన్న నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకున్నానండి. అందులోకి ఒక స్పూన్ దాకా మనం నెయ్యిని వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా నెయ్యి కొంచెం కరిగిన తర్వాత జీడిపప్పులను వేసుకోవాలి. ఫ్రెండ్స్, మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అండి. నేను కేవలం జీడిపప్పు మాత్రమే యాడ్ చేస్తున్నాను. కేసరి అంటే మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటేనే చాలా బాగుంటుందండి. ప్రస్తుతానికి నా దగ్గర జీడిపప్పు ఉంటేనే జీడిపప్పు వేస్తున్నానండి. ఫ్రెండ్స్, మనం అందరం కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి అందరూ మా సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అలాగే మీరందరూ సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా మనకి జీడిపప్పు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక కప్పుడు సేమియా లాగా వేస్తున్నానండి. కొలత ఫ్రెండ్స్, ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. మనకి సేమియా అనేది బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటేనే మనకి సేమియా కేసరి మీద టేస్ట్ వస్తుందండి. ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా సేమియా అనేది బాగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ అదే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని నేను ఒక కప్పు దాకా సేమియా వేసాను కాబట్టి 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలండి. కరెక్ట్గా సరిపోతుందండి కొలత. ఫ్రెండ్స్, ఈ వాటర్ కొంచెం మరగనిద్దామండి. మరిగిన తర్వాత అప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, చూడండి, ఇప్పుడు వాటర్ అంతా మరిగేటప్పుడు 1/2 కప్పు దాకా షుగర్ యాడ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్, 1/2 కప్పు దాకా పంచదారండి. ఫ్రెండ్స్, చూడండి, వాటర్ కొంచెం మరిగేటప్పుడు కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు సేమియా కూడా వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మనం ఉడికించుకుంటే సేమియా కేసరి రెడీ అయిపోతుందండి. ఫ్రెండ్స్, మనం సేమియా ఉడికించుకునేటప్పుడు మంట అనేది మీడియంలో పెట్టుకొని ఉడికించుకోండి, లేకపోతే సేమియా ఉడకదండి. మనం వేసిన వాటర్కి కరెక్ట్గా సరిపోతుంది. ఫ్రెండ్స్, చూడండి, వాటర్ అంతా దగ్గర పడిపోయిందండి. సేమియా కేసరి అయితే రెడీ అయిపోయినట్టే. సేమియా కూడా ఉడికిపోయిందండి. లాస్ట్లో ఫైనల్గా జీడిపప్పు వేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్, సేమియా కేసరిని సర్వింగ్ బౌల్లోకి తీసేసానండి. మీకు కనుక నేను చేసిన సేమియా కేసరి కనుక నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.